హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు పుష్య శనివారం, పైగా పంచమి. పవిత్రమైన రోజు. పుష్య శనివారం అంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం కనుక ఈ రోజు కాకి కనపడితే ఈ మాట అనండి చాలు. శనీశ్వరుడే మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చేస్తారు. కోట్లకు అధిపతులను చేసేస్తాడు. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది కనుక అందరూ కూడా పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఇలా చేయండి. పుష్య శనివారం అనేది శనిదేవునికి ఇష్టమైన రోజు. శని త్రయోదశికి సమానమైన రోజు. ఈ రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. అపార ధనయోగం సిద్ధిస్తుంది. కష్టాలు, సమస్యలు, దోషాలు అన్నీ పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పరిహార శాస్త్రంలో ఉంది. మరి ఇంతకీ ఈ పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శనివారం రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే, అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడు కాకి కనిపించినా తప్పకుండా ఈ పరిహారం చేయండి. సాధారణంగా కాకులు సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత కనిపించవు. తమ గూటికి చేరి నిద్రిస్తాయి. ఇది ప్రకృతి నియమం. పక్షులన్నీ కూడా చీకటి పడగానే నిద్రిస్తాయి. ప్రకృతితో సహా, అంటే చెట్లతో సహా అన్ని జీవులు కూడా చీకటి పడగానే పడుకుంటాయి. ఒక్క మానవుడు తప్పించి జీవులన్నీ నిద్రిస్తాయి. అందుకే 6 తర్వాత కాకులు కనిపించవు. కనుక 6 గంటల్లోపు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేయండి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. కాకి కనిపిస్తే ఆ కాకికి చక్కగా బియ్యంతో చేసిన పదార్థాలను కానీ, గోధుమలతో చేసిన గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ వేయండి. అంటే అన్నము, చపాతీలు, బ్రెడ్, స్నాక్స్ ఇలా ఏదో ఒక ఆహారాన్ని కాకులకు వేయండి. మీ ఇంటి దగ్గరకు కాకి వస్తే ఆ కాకికి వేసేయవచ్చు, లేదా మీరే కాకులను వెతుక్కుంటూ వెళ్ళి వేయవచ్చు. కాకికి వేయవచ్చు, లేదా కాకుల గుంపుకు ఆహారాన్ని వేయవచ్చు. ఇలా మీరు కాకికి ఆహారం వేసిన తర్వాత కాకి ఆహారం తినే సమయంలో అక్కడ నిలబడి, మా ఇంటికి ఉన్న పీడలన్నీ పోవాలి, మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, సమస్యలు పోవాలి, శనీశ్వరుడి అనుగ్రహం కలిగి మా జాతకం అద్భుతంగా మారాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి చాలు. ఈ మాట మనసులో అనుకోండి చాలు. ఇలా పుష్య శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. సకల దరిద్రాలు పోతాయి. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. కాకి శనిదేవుని వాహనం కాబట్టి పుష్య శనివారం అంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం కాబట్టి అందరూ ఈ చిన్న పని చేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలు పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు పుష్య శనివారం రోజున కాకి కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. ఒకసారి రావణుని బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క జంతువులోనికి ప్రవేశించారు. లేడిలోనికి ఇంద్రుడు, నెమలిలోనికి వరుడు, యముడు కాకిలోనికి ప్రవేశించాడు. రావణుడు నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వారికి వరం ఇస్తారు. లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కూడా కళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఉండేలాగా నెమలికి పింఛమిచ్చాడు వరుణుడు. కాకికి బలవన్మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు, తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అన్నాడు. చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకంలో ఉండే వారికి తృప్తి కలుగుతుందని అన్నాడు యముడు స్వయంగా. కాకులకు ఇచ్చినందువలన ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. కాకి అనేది శని భగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకికి అన్నం పెడితే అది శని భగవానుడికి దానం చేసినట్లుగా అవుతుందని విశ్వాసం. ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేసింది.
సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకి, ఎందుకు ఈ తపస్సు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. దానికి కాకి, ఏం చెప్పమంటారు స్వామి, మా రంగు, గొంతు, శబ్దం చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తూ ఉన్నాము. లోకంలో ప్రతి జంతువు, పక్షి ఎవరో ఒకరిని వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి. అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి, అదే నా కోరిక అంటుంది కాకి. అప్పుడు సూర్యుడు ఆలోచించి, పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండము నీవు తింటేనే పితృదేవతల ఆకలి తీరుతుందని వరం ఇచ్చాడు. ఇంకొక వరం ఏమిటి అంటే, నా కొడుకు శనీశ్వరుడు, ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు, పక్షువులు ముందుకు రావటం లేదు. నీవు వాహనంగా ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు అని వరం ఇచ్చాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు 2 వరాలను ఇస్తాడు కాకికి. అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది. కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుని ప్రార్థించి, స్వామి, కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వలన సరైన గౌరవ మర్యాదలు అందడం లేదు. ఇది ఒక్కటి సరిపోవటం లేదు. నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది. కానీ అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి, నీవు తీసుకునే ఆహారం పితృదేవతలకు ఆహారం పెడితే అది దేవతలకు వెళుతుంది అనే నమ్మకం కూడా ఏర్పడింది.